హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్. ఈరోజు మనం ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ ర్యాంకర్ వెంకట శివరామరెడ్డితో మాట్లాడబోతున్నాము. ఇతనికి ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ సివిల్ బ్రాంచ్ ర్యాంక్ 20, ఓకే, అండ్ ఎస్ఎల్ ర్యాంక్ 351 వచ్చింది. ఓకే, సో హాయ్ వెంకట్. Hi, sir. హౌ ఆర్ యూ? Very fine, sir. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. Thanks, sir. Really. సో వెంకట్, మనం లైఫ్లో ఫస్ట్ ఏం సాధించాలనుకున్నా కానీ ఫస్ట్ ఎంకరేజ్ చేయాల్సింది పేరెంట్స్, అవును సార్. అవునా? అవును సార్. ఫస్ట్ నేను ఒకసారి మీ పేరెంట్స్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మా పేరెంట్స్ మా యాక్చువల్ నేటివ్ గుంటూరు సార్ మాది. ఓకే. మా ఫాదర్ ఫార్మర్ సార్. హ్మ్. మా మదర్ హౌస్ వైఫ్. ఓకే. సో మా ఫాదర్ పేరు నారాయణ రెడ్డి సార్. నారాయణ రెడ్డి గారు. నారాయణ. సో యాక్చువల్లీ 2017 ఎండింగ్కి నా బీటెక్ అయిపోయింది. తర్వాత 1 year హైదరాబాద్ వచ్చి గేట్ కోచింగ్ తీసుకున్నాను సార్. ఓకే. ఆ ఏ తర్వాత కాలేజ్లో? బీటెక్ ఆర్వీఆర్ సార్. ఆర్వీఆర్ కాలేజ్ తీసుకుంటారు. ఓకే. తర్వాత? ఆ తర్వాత ఎంటెక్ చేశాను సార్. స్ట్రక్చర్స్ ఎన్ఐటి క్యాలికట్. ఓకే. స్పెషలైజేషన్? స్ట్రక్చర్స్ సార్. స్ట్రక్చర్స్. ఓకే, గుడ్. స్ట్రక్చర్స్. ఇంకా ఒక 1 year గ్యాప్ తీసుకున్నాను సార్. అంటే ఏం చేయాలి ఏంటి అనేది తెలుసుకోవడానికి స్ట్రక్చర్స్ అయిపోయింది, కొద్దిగా గ్యాప్ తీసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి ప్రిపరేషన్ ఉన్నాను సార్. ఓకే. ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ మాత్రం చాలా చాలా హెల్ప్ అయింది సార్. అంటే వాళ్ళు లిటరల్ గా నన్ను జాబ్ వచ్చేదాకా లైక్ టైం ఇచ్చారు, సపోర్ట్ చేశారు. ఫెయిల్ అంటే నా 3 attempts 4 attempts సార్ పడ్డాయి సార్. ఓకే. సో ప్రతిసారి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే నెక్స్ట్ అటెంప్ట్ కి మళ్ళీ కూర్చొని రాయగలిగింది. సో వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. మేజర్ రోల్ వాళ్ళే సార్. యాక్చువల్ మేజర్ రోల్ మా ఫాదర్ మా మదర్ వాళ్ళే. అట్లే మా బ్రదర్ కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఏం చేస్తారు మీ బ్రదర్? యాక్చువల్ మా బ్రదర్, నేను జాబ్ లేదు కానీ తను జాబ్ చేస్తూ నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ ఎగ్జామ్ అయిన ప్రతిసారి లైక్ ఈ ఎంకరేజ్మెంట్ సార్. ఇంట్లో వాళ్ళతో కొద్దిగా మాట్లాడి టైం ఇవ్వండి, వాళ్ళతోటి కూర్చొని మొత్తం ఫ్యామిలీ సపోర్ట్ సార్. కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్, అందరూ సపోర్ట్ బ్యాకింగ్ ఇచ్చి కూర్చోబెట్టారు చదువుకునేదాన్ని. ఆ టైం ఇచ్చి స్ట్రెస్ లేకుండా కూర్చోడానికి కొద్దిగా బాగా హెల్ప్ చేశారు. ఓకే, గుడ్. సో మీరు అయితే ప్రీవియస్ క్లాస్ రూమ్ స్టూడెంట్? అవును సార్, మీ సక్సెస్ స్టూడెంట్ సార్ యాక్చువల్. ఓకే, ఓకే. కోచింగ్ తీసుకున్నాను సార్. సో గేట్ కోచింగ్ తీసుకున్నారా? గేట్ కోచింగ్, గేట్ ప్లస్ ఐఎస్సి కోచింగ్ తీసుకున్నాను. ఓకే. సో గేట్ ఎగ్జామ్ రాశారా మరి? గేట్ ఎగ్జామ్ రాశాను. ఎంత వచ్చింది ర్యాంక్? నాకు 3,000 వచ్చింది సార్. 3,300 అరౌండ్ వచ్చింది సార్. దాంతోనే ఎంటెక్ చేశాను స్ట్రక్చర్స్. సో ఎన్ఐటి క్యాలికట్ లో స్ట్రక్చర్స్ చేశారు. స్ట్రక్చర్స్ చేశాను. ఓకే. సో దాని తర్వాత ఎంటెక్ తర్వాత ఏం చేశారు? ఒక 1 year గ్యాప్ తీసుకున్నాను సార్. అంటే నాకు కొద్దిగా లేట్ గా అయింది సార్. కొద్దిగా ఎంటెక్ కాస్త లేట్ గా అయింది. టైం కావాలి, కోవిడ్ బ్యాచ్ అయ్యేసరికి కొద్దిగా లేట్ గా అయింది. ఓకే. సో కొన్ని రోజులు అంటే ఎటువైపు వెళ్ళాలి, ఫీల్డ్ ఎటు తీసుకోవాలి అన్న ఆలోచనలో కొద్దిగా ఉన్నాను సార్. సో కొద్దిగా డిసైడ్ చేసుకొని ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, సో లైక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో వెళ్ళాలి. జేఈ అంటే జేఈనే ఫస్ట్ నుంచి కొద్దిగా ఆలోచన చేశాను. స్టేట్ గవర్నమెంట్ కంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో వర్క్స్ ఎక్కువ ఉంటాయి, వర్క్ నేచర్ ఎక్కువగా ఉంటది, హెవీ వర్క్స్ ఉంటాయి. అంటే చదివిన దానికి స్పెషలైజేషన్ కి హెల్ప్ అవుతుంది, అంటే కెరీర్ కి గ్రోత్ ఉంటది అన్న ఆలోచనలో ఫస్ట్ నుంచి దానికోసం నేను ట్రై చేస్తాను. ఓకే. అట్లా ఒక 3 attempts జేఈ రాశాను సార్. కొన్ని ఎగ్జామ్స్ ఈఎస్సి రాశాను, మెయిన్స్ రాశాను 2 times. తర్వాత సెంట్రల్ సిజిపిడిటిఎం అనే ఎగ్జామ్ రాశాను, అది ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను సార్. అట్లా ఇంకా డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి రాస్తూ ఇప్పుడు ఎట్ లాస్ట్ ఇక్కడ జేఈ సిపిడబ్ల్యూడి కొట్టాను సార్. ఓకే. ఇప్పటి వరకు మీరు ఏ ఎగ్జామ్ లో సక్సెస్ అయ్యారు? అంటే దాదాపు అన్ని పోయినాయి సార్ ఇప్పటి వరకు. లైక్ ఇది 4th జేఈ ఎగ్జామ్ సార్. 4th attempt. 4th attempt సార్ ఇది. ఇది కాకుండా ఈఎస్సి ఒక 2 attempts ఇచ్చాను సార్. ఓకే. ఒక అటెంప్ట్ ప్రిలిమ్స్ అవ్వలేదు, ఒక అటెంప్ట్ మెయిన్స్ దాకా వెళ్ళి పోయింది సార్. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ లో పేటెంట్స్ ఒక ఎగ్జామ్ పెట్టారు సార్. సో అది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళాను. అక్కడ ఇంటర్వ్యూలో ఒకటే పోస్ట్ ఉంది. సో అది లైక్ సెకండ్ వచ్చింది స్కోర్, అది మిస్ అయిపోయింది సార్. అది గ్రూప్ లెవెల్, అదే లెవెల్ 10 డైరెక్ట్ గ్రూప్ 1 పోస్ట్ సార్. సో అది అయిపోయిన తర్వాత ఇంకా స్టేట్ లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారు సార్ యాక్చువల్లీ.
కాంట్రాక్ట్ బేసిస్ మీద. దాంట్లో జాబ్ వచ్చింది సార్. ఇంకా నేను జాబ్ చేసుకుంటా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాను. ఏడబ్ల్యూ ఎగ్జామ్? ఏడబ్ల్యూఏ సార్. ఏడబ్ల్యూఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద. కాంట్రాక్ట్ బేసిస్. ఓకే. ఇంకా ఆ జాబ్ లో చేసుకుంటా టైం దొరికినప్పుడల్లా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ రాశాను. సో ఫైనల్ గా సిపిడబ్ల్యూలో సెలెక్ట్ అయ్యారు. సిపిడబ్ల్యూ సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు మీరు ఈ గేట్ ప్రిపరేషన్ కోచింగ్ తీసుకున్నారు కదా, అవును సార్. సో ఈ కోచింగ్ మీకు ఎలా హెల్ప్ఫుల్ అయింది అసలు అదే సార్. ఎగ్జామ్ క్రాక్ చేయడానికి? మొత్తం ఫౌండేషన్ అంతా అక్కడ వచ్చింది సార్. యాక్చువల్లీ ఏస్ అకాడమీలో ఉన్న మనం తీసుకున్న కోచింగ్ లో ఉన్న కాన్సెప్ట్స్ బేసిస్ సార్ మొత్తం అన్నిటికీ. జీటీ కానీ అన్ని సబ్జెక్ట్స్ అక్కడ కోచింగ్ తీసుకున్న నా నోట్స్, దాని రివిజన్, ఆ నోట్స్ నుంచి నేను తయారు చేసుకున్న షార్ట్ నోట్స్, నా కాన్సెప్ట్స్ అన్ని అక్కడ బేసిక్ స్ట్రాంగ్ అయింది సార్. అక్కడ బేసిక్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి నేను జాబ్ చేసుకుంటున్నా ప్రిపేర్ అవడానికి నాకు ఏ ప్రాబ్లం అవ్వలేదు సార్. మెయిన్స్ కానీ ఈఎస్సీ రాయడానికి కానీ మెయిన్స్ తగ్గడానికి కానీ కాన్సెప్ట్స్ క్లారిటీ ఫండమెంటల్స్ అన్ని ఏస్ లోనే క్లియర్ అయింది సార్. అన్ని కాన్సెప్ట్స్ ఆ నోట్స్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ రాసుకోవడం ఇవన్నీ బాగా హెల్ప్ అయింది సార్. ఫౌండేషన్ అక్కడే వచ్చింది సార్. గేట్ ప్రిపరేషన్ లోనే అన్ని సబ్జెక్ట్స్ కి సాలిడ్ గా ఫౌండేషన్ బేస్ అవుతుంది సార్. దాని నుంచి ఇంకా జేఈకి ఎక్కువ కాన్సెప్చువల్ గాను ఇది థియరీ క్వశ్చన్స్ చిన్న ప్రాబ్లమాటిక్ హెవీ ఉంది. గేట్ లో హెవీ ప్రాబ్లమాటిక్ చేశాను కాబట్టి ఇందులో ప్రాబ్లమాటిక్ చాలా ఈజీ అనిపిస్తుంది సార్. ప్రాబ్లమాటిక్ చాలా ఈజీ క్లియర్ చేసింది. కాన్సెప్ట్స్ క్లారిటీ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే లైక్ ఆప్షన్స్ థియరీ క్వశ్చన్స్ కూడా కొద్దిగా ఈజీగా చేయగలిగింది సార్. అంటే అంతా అక్కడ వచ్చిన ఫౌండేషన్ వాళ్ళే సార్ అంతా. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఏస్ వల్ల మీకు అన్ని కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నారు మీరు. అవును సార్. ఓకే. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమైనా డిఫికల్టీ ఫేస్ చేశారా? ఎగ్జామ్ రాసేటప్పుడు అంటే జనరల్ గా టైం తీసుకుంటాను సార్. కొద్దిగా నేను చేసిన కొన్ని మిస్టేక్స్ కానీ అంటే ప్రాబ్లమాటిక్ ఫాస్ట్ గా చేయటం అన్న ఆలోచనలో కొన్ని వాల్యూ స్కిప్ చేయటం, లేకపోతే క్వశ్చన్ ని రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేయటం. అంటే వాల్యూ అక్కడ ఒక వాల్యూ ఉంటే నేను వేసుకునేటప్పుడు ఒక వాల్యూ వేసుకొని ఫాస్ట్ గా సమ్ చేసుకుంటా వెళ్ళిపోవడం. ఇట్లాంటి మిస్టేక్స్ చాలా వెనక్కి లాగాయి సార్. చాలా సార్లు దాని వల్ల కొద్దిగా మిస్ అయింది. సో ఈసారి అది రెక్టిఫై చేసుకొని కొద్దిగా స్లోగా అటెంప్ట్ ఇచ్చాను పేపర్. అట్లా చెప్తే కాన్సెప్ట్స్ పరంగా అయితే అంతా ఓకేగానే ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఎస్ఎస్సి 4th అటెంప్ట్ లో క్రాక్ చేశారు కదా. అవును సార్. ఇప్పుడు ఫస్ట్ 3 అటెంప్ట్స్ కి 4th అటెంప్ట్ కి డిఫరెన్స్ ఏంటి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో? కొద్దిగా ఈసారి టైం కొద్దిగా తక్కువ దొరికింది సార్. సో ఉన్న టైం అంటే జాబ్ చేసుకుంటూ ఉన్న టైంలో ప్రిపేర్ అవడానికి ప్రతిసారి మొత్తం అంత హెవీగా ప్రిపేర్ అవుతాను. నోట్స్ అంతా రివిజన్ తిప్పడం అలా చేసామండి. ఈసారి కొద్దిగా టైం కన్స్ట్రెయింట్ పెట్టుకొని ప్రతి సబ్జెక్ట్ లో టేబుల్స్ ఏమి ఉన్నాయి, ఇంపార్టెంట్ టేబుల్స్ అన్ని జస్ట్ టేబుల్స్ వరకు ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరికినా ఎక్కడన్నా కూర్చొని ఈ సబ్జెక్ట్ లో సపోజ్ ఆర్సీసీలో అయితే నాకు ఈ టేబుల్స్ ఉన్నాయి, పలానా టేబుల్స్, ఈ టేబుల్స్ అని ఒకసారి రివిజన్ చేసుకున్నాను. నేను ఖాళీగా కూర్చున్నప్పుడు ఒక్కడనే జస్ట్ ఎక్కడో చోట ఫీల్డ్ లో కూర్చొని ఉన్నప్పుడు జస్ట్ ఒక ఈ టేబుల్స్ ఉన్నాయి, ఈ టేబుల్స్ ఉన్నాయి, ఈ టేబుల్స్ ఉన్నాయి, ఈ టేబుల్స్ లో ఈ వాల్యూస్ ఉన్నాయి, ఈ ఎక్కువసార్లు అడుగుతారు. అట్లా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ రూమ్ లో కూర్చొని చదువుకున్న వాటిని కొద్దిగా సైడ్ లో కూర్చొని ఏమంటే మెమరైజ్ చేయడం, ఆ టేబుల్స్ ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవడం. ప్రిపరేషన్ కొద్దిగా లీన్ చేసాను సార్. బాగా లీన్ చేసి స్పెసిఫిక్ గా టేబుల్స్, గ్రాఫ్స్, టెస్ట్, పేపర్స్ అటెంప్ట్ వల్ల ఓకే ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, ఈ క్వశ్చన్స్ లో ఇట్లా వస్తుంది ప్యాటర్న్ అన్నది ఐడెంటిఫై చేసుకొని బల్క్ గా నోట్స్ మొత్తం కంప్లీట్ గా ప్రిపేర్ అవ్వకుండా ప్రిపరేషన్ ని ట్రిమ్ చేసి ఓకే ఇవి ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు, వాల్యూస్ ఎక్కువ అడుగుతున్నారు, టెస్ట్ లో డయాగ్రామ్స్ అడుగుతున్నారు, సో గ్రాఫ్ లో ఇది ఏంటి అని అడుగుతున్నారు, ఇట్లా ఫోకస్ చేసుకొని వాటిని మెమరైజ్ చేసుకోవడం. అట్లా ప్రిపరేషన్ అనేది కొద్దిగా హెల్ప్ అయింది సార్. అంటే కంటిన్యూస్ గా నోట్స్ తిప్పడం కాకుండా కొద్దిగా ప్రిపరేషన్ తగ్గించి షార్ప్ గా ఇక్కడ అడుగుతున్నారు వీటినే టార్గెట్ చేద్దాం, ఇవే చదువుకున్నాం అన్న ఆలోచనలో కొద్దిగా వెళ్ళటం అనేది బాగా హెల్ప్ అయింది సార్ ప్రిపరేషన్. ఓకే. సో ఇప్పుడు మీరు జాబ్ చేస్తూ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యారు. అవును సార్. జనరల్ గా మీకు టైం దొరికేది అంత ఎక్కువ? టైం ఎక్కువ సివిల్ ఇంజనీర్ ఐడియా ఉంది మనకి. సైట్ లో అంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు కదా టైమింగ్స్. అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు సార్. మీరు ఎలా మేనేజ్ చేశారు? అదే సార్ కొద్దిగా మార్నింగ్ ఈవినింగ్ కొద్దిగా ఒక 1 hour 2 hours, మార్నింగ్ ఒక 1-2 hours, ఈవినింగ్ ఒక 1-2 hours టైం దొరుకుతుంది. ఆ టైం తీసుకొని చదువుకుంటాం. ఆ టైంలో ప్రీవియస్ పేపర్స్ కొద్దిగా చూసుకొని ఇంకా మిగిలిన టైంలో సైట్ లో కూర్చొని అప్పుడప్పుడు మన షార్ట్ నోట్స్ లో మన నోట్స్ ప్రిపేర్ చేసుకుని మన ఫొటోస్ అవి తీసుకొని
నేను సైడ్ లో కూర్చొని ఒకసారి ఓకే పొద్దున్నే చదువుకున్నాం ఇవన్నీ కరెక్ట్ కాదా అని మెమరీస్ చేసుకోవడం, ఆ టేబుల్స్ వాల్యూస్ కానీ అవన్నీ ఒకసారి మళ్ళీ చూసుకోవడం, టెస్ట్ సిరీస్ తీసుకున్న బిట్స్ కొద్దిగా ఫీల్డ్ లో ఉన్నప్పుడు వర్క్ చేస్తే టైం దొరికినప్పుడు టెస్ట్ సిరీస్ బిట్ ని మిస్టేక్స్ అయినాయని ఒకసారి చూసుకోవడం, లేకపోతే టెస్ట్ సిరీస్ అప్పుడు సేవ్ చేసుకున్న ఆప్షన్స్ లో సేవ్ చేసుకున్న వాటిని కూడా ఒకసారి చూసుకోవడం. ఇట్లా ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఫీల్డ్ వర్క్ చేసుకుంటా కొద్దిగా టైం దొరికి 15-20 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరికినప్పుడల్లా కొద్దిగా ప్రిపేర్ అవ్వడం, మళ్ళీ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం అనేది స్పెసిఫిక్ గా మనం టైం చేసుకోలేము, దొరికినప్పుడు అప్పుడు ప్రిపేర్ అవుతా ఉంటాం. అట్లా కంటిన్యూ. వెంకట్, ఒకసారి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్, సో దాన్ని మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇప్పుడు జనరల్గా మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది, టెక్నికల్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది కదా. సో జనరల్గా అయితే టెక్నికల్లో ఎట్లాగో మనం స్ట్రాంగ్ గానే ఉంటాం. బట్ ఈ రీజనింగ్ జనరల్ స్టడీస్ మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే జిఎస్ నేను ఫస్ట్ నుంచి చాలా వీక్ గా ఉన్నాను, అంటే అదొకటి చాలా ప్రాబ్లమాటిక్ గా అనిపించింది సార్. అవును, చాలా మంది వీక్ గా ఉంటారు. చాలా మంది వీక్ గా ఉంటారు. ఫస్ట్ 2 అటెంప్ట్స్ నాకైతే బిలో 10 మార్క్స్ వచ్చినాయి సార్. జనరల్ స్టడీస్ లో బిలో 10 మార్క్స్, 6 మార్క్స్, 7 మార్క్స్ వచ్చినాయి సార్. సో నెక్స్ట్ టైం ఏం చేశానంటే ఈ ప్రీవియస్ పేపర్స్ పక్కన పెట్టుకొని ఆ ప్రీవియస్ పేపర్స్ లో ఉన్న ప్రతి టాపిక్ ఒక పేపర్ లో రాసుకున్నాను. అంటే సమ్ సోలార్ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, ఆర్టికల్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, లేకపోతే బడ్జెట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇట్లా 50 క్వశ్చన్స్ 50 కాన్సెప్ట్స్ పేపర్ మీద రాసేసుకొని కేవలం ఆ 50 టాపిక్స్ లో సోలార్ సిస్టమ్ మీద అడిగితే ఒక షార్ట్ నోట్స్ లూసెంట్ కానీ ఒక నా దగ్గర ఉన్న ఇంకొక జిఎస్ బుక్ లో కేవలం ఆ టాపిక్ మాత్రమే చదువుకున్నాను సార్. ఆ టాపిక్ చదువుకోవడం, ఈ రాసుకున్న టాపిక్ ని కొట్టేసుకునేవాడు. అట్లా 50 టాపిక్స్ చదువుకున్నాను సార్. అంటే పాలిటీ అంతా యాజ్ అ హోల్ చదవలేకపోయాను సార్. అంటే నాకు అసలు కోచింగ్ తీసుకోలేదు దాని వరకు, నేను ఓన్లీ గేట్ కోచింగ్ మాత్రమే తీసుకున్నాను. సో ఈ పాలిటీ కానీ ఎకానమీ, జాగ్రఫీ ఏం ప్రిపేర్ అవ్వలేదు. స్పెసిఫిక్ గా ఆ టాపిక్ సపోజ్ ఆర్టికల్స్ మీద అడిగితే ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే యూట్యూబ్ లో వీడియో చూసి రాసుకోవడం, లేకపోతే ఫండమెంటల్ డ్యూటీస్ అయితే ఓన్లీ ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి వస్తే ఆ ఫండమెంటల్ డ్యూటీస్ టాపిక్ మాత్రమే చదవటం. అట్లా ప్రతి పేపర్ కి 50 క్వశ్చన్స్, దానికి 50 టాపిక్స్. అట్లా లాస్ట్ ఒక 10 టాపిక్స్, 10 years పేపర్స్ తీసుకొని, అదే లాస్ట్ 10 పేపర్స్ అంటే లాస్ట్ 2-3 years పేపర్స్ తీసుకొని అట్లా ఒక 100-200 టాపిక్స్ నేను చదువుకున్నాను సార్. అంటే ఆ చదువు అంటే మళ్ళీ అవే రిపీట్ అవుతా ఉంటాయి. సో అప్పటికి ఒక ఐడియా వచ్చింది, ఓకే వీటిలో ఇట్లా అడుగుతున్నారు, సైన్స్ లో ఎక్కువ ఈ టాపిక్ లో అడుగుతున్నారు, జిఎస్ లో పాలిటీలో నుంచి ఎక్కువ మనకి ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి అడుగుతున్నారు, జాగ్రఫీ అయితే రివర్స్ అండ్ డ్యామ్స్ నుంచి అడుగుతున్నారు. ఇట్లా ఒక ఐడియా వచ్చింది సార్. ప్రీవియస్ పేపర్స్ చేస్తూ వాటి మీదే చదువుకుంటూ ఉండటం వల్ల ఒక క్లారిటీ వచ్చింది సార్. ఓకే ఇవే మనం చదువుకోవాలి, ఇవంతా మనం చదివినా మనం వి కాన్ డూ దేర్ అన్న ఒక టాపిక్ క్లారిటీ వచ్చింది. అది అప్లై చేశాను. ఈ ఇయర్ కొద్దిగా జిఎస్ బాగా వచ్చింది సార్. అంటే 24 మార్క్స్ వచ్చినాయి సార్ జిఎస్. అట్లా ప్రిపేర్ అయ్యాను సార్ నేను. ఓకే, ఇప్పుడు మనకు ఎగ్జామ్ లో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఎక్కువ టైం ఉండదు. సో దాన్ని మీరు ఎలా మేనేజ్ చేశారు? ఫస్ట్ టెక్నికల్ స్టార్ట్ చేశారా, జనరల్ స్టడీసా, రీజనింగ్? ఫస్ట్ రీజనింగ్ స్టార్ట్ చేసింది. అంటే దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ మినిట్ కి వెళ్ళినప్పుడు రీజనింగ్ లో థాట్స్ రావు సార్. మనం ఎంత ప్రాక్టీస్ చేసినా రీజనింగ్ లో క్వశ్చన్ చూడగానే నెంబర్స్ సీక్వెన్స్ కి మనకి ఏమన్నా ఐడియా రావచ్చు. అది లాస్ట్ కి మూమెంట్ లోకి వెళ్ళినప్పుడు ఆ టెన్షన్ లో నాకు రాదు అని క్లారిటీ వచ్చింది సార్. ఫస్ట్ అటెంప్ట్ లో నేను టెక్నికల్ స్టార్ట్ చేశాను, కానీ టైం ఎండింగ్ వచ్చేసరికి నాకు చూడంగానే ఎలగాల్సినవి కూడా ఏవి రావట్లేదు, ఆ థాట్ రావట్లేదు సార్. అంటే చదవడం వల్ల వచ్చేది కాదు కదా, అప్పటికప్పుడు మనకు స్పాట్ లో చూడంగానే ఆ మైండ్ కి ఆ రీజన్ అనేది తెలియాలి, లాజిక్ అనేది తెలియాలి. దాని టెన్షన్ వస్తే లైక్ నాకు ఆ లాజిక్ రావట్లేదు, టైం వేస్ట్ అయిపోతుందని ఫస్ట్ పేపర్ రాసినప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. సో సెకండ్ అటెంప్ట్ నుంచి స్టార్టింగ్ రీజనింగ్ చేయడం వల్ల 45, 43, 44 దాకా స్కోర్ తెచ్చుకోవడం చూసాను సార్. టెస్ట్ సిరీస్ రాసినప్పుడు సెకండ్ అటెంప్ట్ నుంచి నాకు అది ప్రాపర్, అంటే ఇది లాజిక్, ఇది కరెక్ట్ అని అనిపించింది సార్. సో ఫస్ట్ స్టార్ట్ చేయడం రీజనింగ్ తో స్టార్ట్ చేస్తాను. దాంట్లో కూడా పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండా, అసలు పెన్ అనేది పెట్టుకోకూడదు. అంటే టెస్ట్ సిరీస్ లో నేను పెట్టుకున్న రూల్ ఏంటంటే అన్ని పేపర్ మొత్తం తీపేటప్పుడు పెన్ పెట్టద్దు, అసలు పెన్నే పెట్టకుండా రీజనింగ్ మొత్తం చేసుకుంటారు. అంటే చూసి పెట్టేవి డిక్షనరీ కానీ, డిక్షనరీ క్వశ్చన్స్ చిన్న చిన్నవి 30-40 క్వశ్చన్స్ చాలా చిన్నవి ఉంటాయి సార్. జనరల్ షార్ట్ అండ్ ఈజీ వస్తాయి చూడంగానే పెట్టి, ఆ 30-35 క్వశ్చన్స్ వరకు వెళ్ళిపోతాను. ఒక 15-20 మినిట్స్ లో అయిపోతాయి ఫస్ట్ లోనే. అప్పుడు పెన్ అండ్ పేపర్ పెట్టాల్సినవి, వాడాల్సినవి ఇంకొక 10-15 మినిట్స్ దాని మీద స్పెండ్ చేసి ఒక 40 మినిట్స్ కల్లా దీన్ని కంప్లీట్ చేసేస్తాను.
ఆ ఓకే. తర్వాత నెక్స్ట్ జిఎస్కి వెళ్ళాము సార్. వచ్చినవి వచ్చినట్టు తెలిస్తే లేకపోతే రాదు. అంటే ఫ్లూ కేసే అంటున్నా సార్ ఎక్కువ. ఓకే, ఇది 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలిగితే ఓకే. హ్మ్. లేదంటే లైక్ ఐ విల్ లీవ్ దట్ క్వెషన్. అట్లా ముందుకెళ్ళేవాడిని. ఒక 1 అవర్ లోపు ఈ 2 కంప్లీట్ చేసుకునేవాడిని. హ్మ్. నెక్స్ట్ 1 అవర్ మొత్తం టెక్నికల్ పేపర్‌కెళ్ళిపోయాను సార్. ఓకే. ఆ టెక్నికల్ పేపర్ కూడా సేమ్ లాజిక్స్. అంటే పెన్ను, పేపర్ యూజ్ చేయకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోయేయన్నీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్‌లో కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. హ్మ్. సో, అలా వెళ్ళిపోతే మాక్సిమం ఒక 50 క్వెషన్స్ వరకు క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం సార్. హ్మ్. దాంట్లో స్మాల్ కాలిక్యులేషన్స్ అంటే ఇప్పుడు డార్సీస్ లా లేకపోతే ఇట్లా చిన్న చిన్న ఈక్వేషన్స్ ఉన్నాయి. మనం పెన్నుని ఈజీ పెడితే ఈజీగా అయిపోతే పెట్టేస్తాను. హ్మ్. కొద్దిగా లాజిక్ యూజ్ చేయాలి. కొద్దిగా హెవీ ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు 10⁻⁻6లో -7 ఇన్వాల్వ్ అవుతాయి. కాలిక్యులేటర్ యూజ్ చేయాలి అనుకున్న ప్రతీదీ బుక్ మార్క్ చేసుకొని ఫస్ట్ రౌండ్‌లో మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు లైక్ ఐ విల్ కమ్ బ్యాక్ టు దోస్. అంటే టైమ్ తినేస్తాయి. ఒక ప్రాబ్లమ్ 2 మినిట్స్, 3 మినిట్స్‌కెళ్తే ఎనకాల ఉన్న ఈ 3 మినిట్స్‌లో 3 క్వెషన్స్ సాల్వ్ చేయొచ్చు హ్మ్. అన్నట్లుండి ఫస్ట్ ఇలా సాల్వ్ చేసుకుంటా వస్తాను సార్. అంటే పెన్ను, పేపర్ లేకుండా ప్రాబ్లమ్ అంతా చేసుకుంటూ వచ్చి హ్మ్. హాఫ్ అన్ అవర్‌లో కంప్లీట్ చేసి మళ్ళా హాఫ్ అన్ అవర్‌లో ఒక 2 టైమ్స్ అంటే కాలిక్యులేటర్‌తో వాడగలిగేవన్నీ చేసుకుంటా ఎనకొస్తాను. అట్లా ఒక 10 మినిట్స్ ముందు పేపర్ మొత్తం కంప్లీట్ చేసుకొని 10 మినిట్స్ ఒకసారి మళ్ళీ పేపర్ అంతా చూసుకుంటూ వస్తాను సార్. నేను పెట్టినయన్ని కరెక్ట్‌గానే ఉన్నాయా? ఎక్కడన్నా ఏదన్నా తేడాగా పెట్టానా? అన్న ఆలోచన చూసుకుంటూ వస్తాను సార్. ఈ ఇయర్ కొద్దిగా ఆ టైం దొరికింది సార్ బుక్ చేసుకోవడానికి. మీరు అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యారా? లేకపోతే పర్టిక్యులర్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారా? లేదు సార్. అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యా సార్. అంటే కొన్ని సార్లు కొన్ని నెగ్లెక్ట్ చేసి ఆ ఇయర్ ఆ పేపర్ కొద్దిగా ఆ! వచ్చి దెబ్బతిన్న ఇయర్ కొన్ని ఉన్నాయి సార్ అట్లా. సో, యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్ నేను సెకండ్ అటెంప్ట్‌లో ఎన్విరాన్మెంట్ కొద్దిగా నెగ్లిజెన్స్ చేశాను. హ్మ్. ఆ ఎఫెక్ట్ పేపర్‌లో కనిపించింది. ఆ ఇయర్ 7 క్వెషన్స్ అట్లా వచ్చినాయి. దానివల్ల కొద్దిగా ఫేస్ చేశాను. సో, అప్పుడు అనుకున్నాను వి కాంట్ నెగ్లెక్ట్ ఎనీథింగ్. బట్ ఆ హ్మ్. టాపిక్స్ వరకన్నా ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ టేబుల్స్ అవి అన్నా వీక్ సబ్జెక్ట్స్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్, టేబుల్స్ మాత్రమన్నా చదువుకోవాలి అని ఓకే. ఫిక్స్ అయ్యి అట్లా చదువుతాను. వీక్ టాపిక్స్ వదిలేస్తాను. బాగా డిఫికల్ట్ ఉన్నాయి. మనం చదవలేం కూడా వదిలేస్తాను. కానీ సబ్జెక్ట్స్ మాత్రం ఓవరాల్‌గా అన్ని కవర్ చేస్తాను. ఓకే. అన్ని కవర్ చేస్తాను. దీనికి ఎగ్జామ్‌కి ఏమన్నా టెస్ట్ సీరీస్ ఏమన్నా రాసారా? టెస్ట్ సిరీస్ తీసుకున్నాను సార్. మన ఏసీ అకాడమీ టెస్ట్ సిరీస్ ఒకటి తీసుకున్నాను. బయట టెస్ట్ సిరీస్ ఇంకొకటి తీసుకున్నాను. మీకు ఎలా హెల్ప్‌ఫుల్ అయింది ఎగ్జామ్‌కి? చాలా హెల్ప్ అయింది సార్. టెస్ట్ సీరీసే ప్లేస్ మేజర్ రోల్ సార్. టెస్ట్ సీరీస్ హ్మ్. ప్లేస్ మనం ఎంత చదివినా మన ఎర్రర్ ఎలా ఉంటుంది? మనం కొన్ని క్వెషన్స్ అంటే కొన్ని థియరీ క్వెషన్స్ వచ్చినప్పుడు మనం కరెక్ట్ అనుకుంటాం సార్. కరెక్ట్ అనుకోం. అవును. అవును. అన్ని ఆప్షన్స్ ఒకేలాగా ఉంటాయి. చదివినట్టే ఉంటాయి. కానీ అవి మనం దెబ్బైపోతాం సార్. అవి లైక్ వి విల్ మిస్‌కాలిక్యులేట్ దెమ్ దేర్. సో, అట్లాంటివి మన ఇంట్యూషన్ మనం చదివింది ఆ థియరీ అనేది దగ్గరగా ఉన్న ఆప్షన్స్‌ని మనం కరెక్ట్‌గానే చూస్తున్నామా లేదా అనేది హ్మ్. కరెక్ట్‌గా పెట్టగలుగుతున్నాం లేదా టెస్ట్ సీరీస్‌లోనే అవుతుంది సార్. కంప్లీట్‌గా టెస్ట్ సీరీస్‌లోనే అవుతుంది. సో, టెస్ట్ సీరీస్ చాలా మేజర్ రోల్ ప్లే చేసింది సార్. అంటే ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్ అని అక్కడే నేర్చుకున్నాను సార్. టెస్ట్ సీరీస్ హ్మ్. రాస్తా నంబర్ ఆఫ్ టెస్ట్ రాయటం బట్టే ఆప్షన్ ఎలిమినేషన్ హ్మ్. చేసి నెక్స్ట్‌లో బెస్ట్ ఆఫ్ 2లో ఒకసారి సెలెక్ట్ చేసుకొని, ఇది హ్మ్. కరెక్ట్ అని ప్రాపర్‌గా అనిపించినప్పుడు పెట్టడం. ఒక రిస్క్ తీసుకోవడం ఎక్కడన్నా జస్ట్ ఒక 2, 3 క్వెషన్స్ వరకు కాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవడం. హ్మ్. అట్లా మనం డైరెక్ట్ ఎగ్జామ్ హాల్‌లో ఇవన్నీ అటెంప్ట్ చేయలేము సార్. ఎగ్జామ్ హాల్ డైరెక్ట్‌గెళ్లి నేను ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తాను అంటే లైక్ అది చాలా హెవీ రిస్క్ అయిపోతుంది. సో, అట్లా కాకుండా టెస్ట్ సిరీస్‌లో ప్రాక్టీస్ చేసి మన అక్కడెక్కడ మెథడ్ మిస్టేక్స్ చేస్తున్నావో ఫస్ట్ తెలుసుకొని ఆ! ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయాలి. అంటే హ్మ్. మనం ఎట్లా ఎళ్తే ముందుకెళ్తే కరెక్ట్ అయితది. ఎట్లా మనం చేస్తే ముందుకెళ్తది. ఇందాక హ్మ్. మీకు చెప్పాను కదా సార్. అంటే ముందు రీజనింగ్ చేయాలి. ఇవన్నీ టెస్ట్ సిరీస్‌లో నేను మా ఫ్రెండ్ 1, 2 సార్లు మేము అంటే తను ఒక రకంగా రాసి, నేను ఒక రకంగా రాసి, ఓకే. నా మెథడ్ ఇట్లా స్కోర్ వచ్చింది. నీ మెథడ్ నీకు ఇట్లా స్కోర్ వచ్చిందని మేము డిస్కస్ హ్మ్. చేసుకొని, అప్పుడు ఈ పాయింట్‌కొచ్చేసారు. ఈ డిస్కషన్ అంతా జరగడానికి కారణం కేవలం టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్‌లో ఓకే. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి. కొత్తవి వస్తాయి. అవి నోట్స్‌లో హ్మ్. ఎక్కించుకోవడం, షార్ట్ నోట్స్‌లో ఎక్కించుకొని అవి చదువుకోవడం. సో, వాటితో కొద్దిగా షార్ట్ నోట్స్ కూడా కాన్సెప్ట్స్ ప్రిపేర్ క్లారిటీ చేశారు. సార్. షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేశారు. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేశాను సార్. మనం ఇప్పుడు కష్టంగా వచ్చినవి లేకపోతే నేను మిస్టేక్ చేసినవి యాక్చువల్లీ ఇక్కడ నా కాన్సెప్ట్స్ క్లారిటీగా లేవు. అక్కడ హ్మ్. మిస్టేక్ అవుతుంది అంటే ఐదర్ నా కాన్సెప్ట్ అక్కడ లేదు. ఇంతకుముందు చదివి ఉండలేదు. హ్మ్. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఈ హ్మ్. రెండిట్లో ఒకటి జరిగింది కాబట్టి అది మిస్టేక్ అయింది. సో, దాన్ని నెక్స్ట్ టైమ్ రిపీట్ అవ్వకూడదు అని చెప్పి ఆ కాన్సెప్ట్స్ రాసుకోవటం ఇట్లా రాసుకున్నాను సార్. అట్లా ముందుకెళ్ళాను సార్. మీరు కోచింగ్‌లో ఏమైనా షార్ట్ కట్స్ నేర్చుకున్నారా? కోచింగ్‌లో షార్ట్ కట్స్ నేర్చుకున్నాను సార్. చాలా నేర్చుకున్నాను. ఎలా అయితే స్ట్రక్చర్ అనాలిసిస్ నాకు చాలా హెల్ప్ అయింది సార్. అంటే జేఈఈ ప్రిలిమ్స్‌లో రాకపోయినా అట్లా చాలా హెల్ప్ అయింది సార్. అది షార్ట్ కట్స్ ఓకే. నేర్చుకుంటేనే ఈ ఎగ్జామ్‌కి షార్ట్ టైమ్‌లో మనం ముందుకెళ్ళాలంటే షార్ట్ కట్స్ ఉండాల్సిందే. షార్ట్ కట్స్ అదే. నేర్చుకుంటే
తక్కువ టైంలో అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలంటే కంపల్సరీ షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. షార్ట్ కట్స్ నేర్చుకోవాల్సింది. సర్వేయింగ్‌లో సర్క్యులేట్ మెథడ్ ప్రాబ్లమ్స్‌కి గాని హ్మ్. లేకపోతే రైజ్ అండ్ ఫాల్ మెథడ్ జేఈలో ఎక్కువగా అడిగే టాపిక్స్ ఒకటి చెప్తాను సార్ ఇవి. అంటే హ్మ్. నాకు సడెన్‌గా ఓకే. గుర్తొచ్చింది ఇవి. ఆ వీటిలో షార్ట్ కట్స్ ఉంటేనే మనం ఈజీగా ఎళ్ళగలుగుతాం. హ్మ్. లేదు ప్రొసీజర్ అంతా చేసుకుంటూ ఎళ్ళాలంటే వీళ్ళు అడిగే క్వెషన్‌కి మనకు 15 మినిట్స్ ఆ ప్రాబ్లమాటిక్‌కి డిస్క్రిప్టివ్ టైప్‌లో అయిపోతుంది. అవును. ప్రాబ్లమ్‌ని షార్ట్ చేసుకొని మనం షార్ట్ చేసుకుంటే షార్ట్ కట్స్‌తోనే మనకి ఈజీగా అవుతుంది సార్. లేకపోతే అవును. ప్రాబ్లమ్ చాలా అవును. ఏమైనా లెంథీ క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా ఎస్ఎస్‌సి, జేఈలో? అంటే కొన్ని సబ్జెక్ట్స్‌లో కొన్ని టాపిక్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు సార్. కానీ బెటర్ వి టేక్ మనం అవి అటెంప్ట్ చేయకపోవడం ఓకే. కరెక్ట్ అనేది నా ఉద్దేశం. హ్మ్. 100కి 100 క్వెషన్స్ మనం చేయలేము. హ్మ్. సో, మన టార్గెట్ ఎప్పుడు కూడా యాస్ మెనీ యాస్ పాసిబుల్, యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్, యాస్ హ్మ్. యాక్యురేట్ యాస్ పాసిబుల్. ఇట్లా ఉంటే లైక్ వి కెన్ గో సార్. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, సర్వేయింగ్‌లో కొన్ని, హ్మ్. కంపాస్ సర్వేయింగ్‌లో నుంచి కొన్ని. వీటిలోని మనం కొద్దిగా పక్కకెళ్ళిపోవడం సేఫ్ సార్. అంటే 1, 2 క్వెషన్స్ లెంగ్తీ అంటే మళ్ళీ మనకేమి ఎక్కువ రావు. కాకపోతే ఆ 1, 2 క్వెషన్స్ కూడా 3, 4 మినిట్స్ పెట్టాము అంటే ఒక 2 క్వెషన్స్ 4 మినిట్స్ పెడితే 8 మినిట్స్ అయిపోతుంది. 10 మినిట్స్ అయిపోతుంది. హ్మ్. లైక్ చాలా టైం అయిపోయినట్టే కదా సార్. 10% టైం మనకి అయిపోయినట్టే. సో, జనరల్‌గా లెంగ్తీ క్వెషన్స్ పడతాయి ఒక్కొక్క పేపర్‌లో. హ్మ్. కానీ బెటర్ వి డోంట్ అటెంప్ట్ దోస్ క్వెషన్స్. ముందు లెండింగ్‌లో ముందు, చూసుకోవాలి. ముందు అటెంప్ట్ అండ్ అట్ ది ఎండ్ ఒకవేళ టైం అంతా అయిపోయి లైక్ వి కెన్ గో దేర్ అనుకున్నప్పుడు వి కెన్ అటెంప్ట్ దోస్ క్వెషన్స్. ఓకే. సో, జనరల్‌గా మనం ఇప్పుడు ఏదన్నా ఫీల్డ్‌లో సక్సెస్ సాధించాలంటే, ఫస్ట్ ఆ ఫీల్డ్‌లో సక్సెస్ అయిన వాళ్ళ ఫెయిల్యూర్స్ మనం తెలుసుకోవాలి కదా వెంకట్. అవును సార్. సో, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మీ జూనియర్స్‌కి నువ్విచ్చే సజెషన్స్ ఏంటి? నేనిచ్చే సజెషన్స్ అయితే ఎక్కువ నంబర్ ఆఫ్ బుక్స్, ఎక్కువ నంబర్ ఆఫ్ సోర్సెస్ పెట్టుకోమాకండి. చదవొద్దెక్కువ. ఎక్కువ సోర్సెస్ చదవమాకండి. అంటే అన్నెసెసరీ థింగ్స్ అవసరం లేదు. అవసరం లేదు. లైక్ హ్మ్. మనం ఎప్పుడు గూడా ఆ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకొని, ఆ హ్మ్. పేపర్ తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ఉండాలి. అంటే నేను జేఈఈ ప్రిలిమ్స్, జేఈఈ మెయిన్స్‌కి, ఈఎస్ఈ మెయిన్స్ లెవెల్ స్ట్రాటజీ 2 ఒకటి వర్కౌట్ అవ్వవు. హ్మ్. సో, ఫస్ట్ స్ట్రాటజీ మన ప్రీవియస్ పేపర్స్ చూసుకోవడం. స్టెప్ వైస్ చెప్పాలంటే ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ అండి. మీరు ఏ ఎగ్జామ్ హ్మ్. అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నా, ఆ ఎగ్జామ్ హ్మ్. ప్రీవియస్ పేపర్స్ కన్ఫర్మ్‌గా ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. ఏమన్నా రిపీట్ అవుతాయా క్వెషన్స్? రిపీట్ అవుతాయి సార్. రిపీట్ అవుతాయి. ఓకే. 10%, 20% క్వెషన్స్ అంటే మొత్తం ఒకేసారి రిపీట్ అవ్వవు. కానీ హ్మ్. 10%, 20% క్వెషన్స్ రిపీట్ అవుతాయి. బట్ డిఫికల్టీ లెవెల్ అర్థమవుతుంది సార్. అంటే వీళ్ళు ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే హ్మ్. వాళ్ళ ఒక స్టూడెంట్ దగ్గర ఇవుండాలి. లేకపోతే వీళ్ళకి ఈ సబ్జెక్ట్స్‌లో కొద్దిగా క్లారిటీ ఉండాలి. హ్మ్. జీటీఈలో ఖచ్చితంగా ఫౌండేషన్ హెవీగా ఉండాలి. స్ట్రెంత్ హ్మ్. ఆఫ్ మెటీరియల్స్‌లో టాపిక్స్ తెలిసుండాలి వీళ్ళకి. హ్మ్. అంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేవి మనం అర్థం చేసుకోవాలి సార్. అంటే క్వెషన్ పేపర్స్ మైండ్ సెట్ కొద్దిగా తెలుసుకోవాలి అంటే ప్రీవియస్ పేపర్స్ బాగా అనాలిసిస్ చేయాలి. హ్మ్. 1, 2, 3 టైమ్స్ మీకు ఎన్ని సార్లు కుదిరితే అంటే చదివిన ప్రతిసారి మనకి కొత్తది తెలుస్తూనే ఉంటుంది. హ్మ్. సో, ఆ ప్రీవియస్ పేపర్స్ బాగా ఒకసారి రివిజన్ చేసుకోవాలి. క్వెషన్ పేపర్ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏం టార్గెట్ చేస్తున్నారు? మన హ్మ్. దగ్గర నుంచి వీళ్ళు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది మనకు క్లారిటీ రావాలి సార్ ప్రీవియస్ పేపర్స్ హ్మ్. నుండి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ సోర్సెస్ లిమిటెడ్‌గా పెట్టుకోండి. మన హ్మ్. మన ఇన్‌స్టిట్యూట్ కోచింగ్ నోట్స్. దాని నుంచి మనం ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్. హ్మ్. అంతవరకు లిమిట్ చేసుకోవాలి. ఏదన్నా స్పెసిఫిక్‌గా డౌట్స్ వస్తేనే వి షుడ్ గో ఫర్ డిఫరెంట్ బుక్స్. అంతేగాని మనం చదివేటప్పుడు యాక్చువల్లీ నేను ఆ మిస్టేక్ చేశాను. చాలా బుక్స్ చదవటం. ఒక టాపిక్ అవును. గురించి 2, 3 సోర్సెస్‌లో చదవటం. ఎన్ని సార్లు చదివినా అదే ఉంటుంది. కానీ ఆ కాన్సెప్ట్ క్లారిటీ వస్తే మనం ప్రాబ్లమ్ చేయొచ్చు. సో, లిమిటెడ్ నంబర్ ఆఫ్ సోర్సెస్ పెట్టుకోవడం. దాన్ని ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం. అదే ఎక్కువ చదవకుండా జస్ట్ ఏఎస్ క్లాస్ నోట్ చదివి, ఏఎస్ క్లాస్ నోట్స్. ఏఎస్ వెబ్ క్లాస్ నోట్స్ సీరీస్ నంబర్ 1. రాసి సరిపోతుంది సార్. ఓకే. సో, ఎగ్జామ్ రాస్తే సరిపోతదంటావు. ఎగ్జామ్ రాసి సరిపోతుంది. సో, ఎక్కువ నంబర్ ఆఫ్ సోర్సెస్ పెట్టుకోమండి. మన నోట్స్ చాలు. మన ఎక్కువ నోట్స్‌లో నేర్చుకుంటే ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవుతుంటాం. ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవుతుంది సో, సార్. ఎగ్జామ్ మనకి లెవెల్ బట్టి మన ప్రిపరేషన్ ఉండాలి. ఎగ్జామ్ లెవెల్ బట్టి మన ప్రిపరేషన్ ఉండాలి. మనకు అంటే సార్ అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్‌లోనే తీసుకున్నాం సార్. మనం షియర్ ఫోర్స్, బెండింగ్ మూవ్‌మెంట్ మన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక రకంగా చెప్తారు. ఒక్కో బుక్‌లో హ్మ్. ఒకలాగా మారిపోతుంది. అవును. సో, మనం అన్నీ చదివి అంత కన్‌ఫ్యూజన్ అయిపోయి మళ్ళీ అన్‌లర్న్ మొత్తం ఆ! అన్‌లర్న్ చేసుకొని మళ్ళీ లెర్న్ చేయాల్సొస్తుంది. యాక్చువల్లీ జనరల్‌గా ఈ ప్రాబ్లమ్ కోచింగ్‌లోనే మీరు నేర్చుకునేది షార్ట్ కట్స్. షార్ట్ వేలో నేర్చుకుంటారు. షార్ట్ వేలో నేర్చుకుంటాం. మళ్ళీ అదే కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్ నేర్చుకుంటే లాంగ్ వే అవుతదది. లాంగ్ వే అవుతుంది. టైమ్ వేస్ట్. ప్రిన్సిపల్ స్ట్రెసెస్ మోర్స్ డయాగ్రామ్‌లో కూడా నేను ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఆ! మన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒకసారి చదివాను. మళ్ళా అది కాక మళ్ళీ ఇంకొక బుక్‌లో ఒకసారి నేను చూసాను. హ్మ్. అంతా చాలా తలనొప్పి. ఓకే. ఇదంతా కాదు మళ్ళీ లైక్ మన ఇన్‌స్టిట్యూట్ నోట్స్ మనకు ప్రాబ్లమ్ కరెక్ట్‌గా ఉంటది. ఆ సైన్ హ్మ్. కన్వెన్షన్సే మనకు ప్రాపర్‌గా ఉంటాయి. హ్మ్. అనవసరమైన వాటికెళ్ళి మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదన్న క్లారిటీ కొద్దిగా తెలుసుకున్నా సార్. ఇట్లా ప్రాక్టీస్ చూడడం వల్ల కొద్దిగా. సో, మీ ఓకే. బుక్స్ నంబర్ ఆఫ్ సోర్సెస్‌ని లిమిటెడ్‌గా పెట్టుకోండి. మన నోట్స్ మోర్ థాన్ ఎనఫ్.
అన్ని ఓకే. టాపిక్స్ కవర్ అయిపోతాయి. అన్ని సబ్జెక్ట్ క్లారిటీ వచ్చేస్తాయి. ఇప్పుడు వాళ్ళు మన ఆల్రెడీ నోట్స్ చెప్పేటప్పుడు నుండి మళ్ళీ నా షార్ట్ నోట్స్ అవసరమా? షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ అనేది జస్ట్ మన అంటే నోట్స్ నుండి, క్లాస్ నోట్స్ ఇంపార్టెంట్ నుండి. ఇంపార్టెంట్ టాపిక్స్ నే మనం పెట్టుకోవడం అనేది కరెక్ట్ సార్. మళ్ళీ నోట్స్ మొత్తాన్ని మళ్ళీ ఇంకో దగ్గర ఆ! దింపినప్పుడు హ్మ్. అట్లా ఉండకూడదు సార్. అట్లా ఉండకూడదు. ఓకే. జనరల్ గా బాగా రానివి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇవి ఫార్ములా మర్చిపోతున్నాను. ఇది లెంతీ ఫార్ములా కొద్దిగా హ్మ్. అన్నవి, లేకపోతే టెస్ట్ సిరీస్ లో రాసేటప్పుడు మనకి ఎప్పుడు మిస్ అవుతున్నవి అవి హ్మ్. రాసుకుంటే సరిపోతుంది. చాలా లిమిటెడ్ గా సార్. అంటే ఒక 4 పేజెస్ లో మాక్సిమం అయిపోతుంది సార్. అంటే అంతకంటే ఎక్కువ కూడా వెళ్ళదు. ఓకే. మళ్ళీ షార్ట్ నోట్స్ పెట్టుకోవడం ఎక్కువ రాసుకున్నా గానీ మళ్ళీ అదే నోట్స్ అవుతుంది. మళ్ళీ అదే సేమ్ ఉంటది. మళ్ళా అదే సేమ్ ఉంటుంది. అన్నీ హ్మ్. మొత్తం అక్కడి నుంచన్న వాటి కాపీ పేస్ట్ చేసి మళ్ళా ఒక దగ్గర పెట్టడం వల్ల రాయటం చెప్తే మనకి అంత హ్మ్. హెవీగా యూజ్ ఉండదు నా ఒపీనియన్ సార్. చాలా లిమిటెడ్‌గా, చాలా స్పెసిఫిక్‌గా ఓకే. ఈ టాపిక్స్ నాకు రావు. ఈ హ్మ్. టాపిక్స్ మర్చిపోతున్నాను. ఈ టాపిక్స్ నేను కన్‌ఫ్యూజ్ అవుతున్నాను. అనుకున్నా మాత్రం షార్ట్ నోట్స్‌లో రాసుకొని టైం దొరికినప్పుడు వాటిని ఒకసారి రివిజన్ చేసుకోవడం అనేది సరిపోతుంది సార్. అంతవరకు మనకి అయిపోతుంది సార్. ఓకే. వెంకట్ ఫైనల్‌గా ఇప్పుడు జనరల్‌గా ఎగ్జామ్ ఇంకో 2, 3 డేస్ ఉందనంగా చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. టెన్షన్ పడుతుంది. ఓకే. సో, ఆ టెన్షన్‌ని మీరు ఎలా ఓవర్‌కమ్ జేశారు? ప్లస్ ఆ 2 డేస్ ముందు మీ ప్రిపరేషన్ ఎలా ఉంది ఫైనల్‌గా? ఓవర్‌కమ్ అంటే కొద్దిగా నర్వస్ గానే ఉన్నాను సార్ నేనైతే. అంటే ఇది నా ఫోర్త్ అటెంప్ట్. సో, ఆల్రెడీ ఇప్పటికి 3 ఫెయిల్యూర్స్ చూసాను. ఓకే. అన్నీ దగ్గరికొచ్చి పోయినియి. ఫెయిల్యూర్స్ వస్తేనే గదా! సక్సెస్ వస్తది. ఆ! హ్మ్. అన్నీ దగ్గరికొచ్చి పోయినియి సార్ ప్రతిసారి. హ్మ్. 2 మార్క్స్, 3 మార్క్స్ పడిపోయినియి కొన్నిసార్లు. హ్మ్. సో, కొద్దిగా నర్వస్ గానే ఉంది సార్. కానీ లైక్ ఈసారి కొద్దిగా కాన్ఫిడెంట్ గానే ఉన్నాను. ఓకే. ప్రిపరేషన్ అంతా 1 వీక్ బ్యాక్ వరకు మొత్తం రివిజన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఓకే. ముందే. ప్రిలిమ్స్ రాసిన దగ్గర నుంచి మెయిన్స్‌కి ఈసారి అనుకోకుండా ఎక్కువ టైం రావటం కొద్దిగా హెల్ప్ అయింది. 5 మంత్స్ టైమ్ వచ్చింది సార్. ఎవ్రీ ఇయర్ అంత టైం రాదు మనకి. హ్మ్. సో, రాసినప్పుడే లైక్ 3 మంత్స్‌లో ఎగ్జామ్ జరగొచ్చు అన్న ఆలోచనలో టైమ్ షెడ్యూల్ చేసుకొని ఒక 3 రివిజన్స్ పెట్టుకున్నాను సార్. హ్మ్. మంత్‌కొకసారి మొత్తం ప్రీవియస్ పేపర్స్ అయిపోవాలి. హ్మ్. అట్లానే నా షార్ట్ నోట్స్ అయిపోవాలని పెట్టుకున్నాను సార్. దాంట్లో 1 వీక్ ముందు కరెక్ట్‌గా ఎగ్జామ్ నుంచి ఒక 1 వీక్ ముందుకి నా రివిజన్స్ అన్ని అయిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాను. హ్మ్. ఆ నెక్స్ట్ వీక్ లాస్ట్ వీక్‌లో ఫస్ట్ 3 డేస్ నేను ఒక 6, 7 టెస్ట్ సీరీస్‌లు రాసాను సార్ మొత్తం హ్మ్. ఓవరాల్. ఆ టెస్ట్ సీరీస్‌లో మిస్టేక్ అయిన వాటికి మాత్రమే నేను ఈ 3 డేస్ ఫస్ట్ 3 డేస్ లాస్ట్ వీక్‌లో ఫస్ట్ 3 డేస్ ఓన్లీ టెస్ట్ సీరీస్‌లో పోయిన బిట్స్ నేను సేవ్ చేసుకున్న బిట్స్ వాటిని హ్మ్. మాత్రం అంటే అవి చూసుకునేవాడిని. అవి చూసుకుంటా దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న కాన్సెప్ట్ ఒకసారి నా నోట్స్ ఓపెన్ చేసుకొని ఒకసారి మళ్ళీ చూసుకునేవాడిని. సో, ఓకే. బాగా వీక్‌గా ఉన్న టాపిక్స్ చూసుకుంటా ఉన్నాను. టెస్ట్ సీరీస్ జనరల్‌గా పేపర్ తిప్పుతున్నాను కాబట్టి అన్ని కాన్సెప్ట్స్ కొద్దిగా చూసుకుంటా వచ్చున్నాను సార్ లాస్ట్ 3 హ్మ్. రోజులు. ఫస్ట్ 3 డేస్ అలా అయింది. హ్మ్. నెక్స్ట్ 2 డేస్ మాత్రం నేను అప్పటికి కొన్ని టేబుల్స్ ప్రిపేర్ చేసుకున్నాను సార్. అంటే ఇంపార్టెంట్ టేబుల్స్. హ్మ్. ఆ ఇంపార్టెంట్ టేబుల్స్ కొద్దిగా చూసుకుంటూ ఓన్లీ బాగా ఇంపార్టెంట్ కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతాను. చాలా సిల్లీ మిస్టేక్స్ అవుతాయి. లాస్ట్ ఇయర్ చాలా సిల్లీ మిస్టేక్స్ అయినాయి సార్. కొన్ని క్వెషన్స్ అయితే డైరెక్ట్‌గా ఆహ్, ఎఫెక్టివ్ లెంగ్త్ ఆఫ్ కాలమ్ అది గూడా ఓకే. నేను ఆ! తప్పుపెట్టొచ్చాను సార్. ఓకే. అది హ్మ్. తప్పుపెట్టొచ్చాను. ఇంకొకటి డిఫ్లెక్షన్ ఫైనల్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్ స్పాన్ ఓకే. బై 250 అది కూడా తప్పుపెట్టొచ్చాను సార్. అంటే కోడల్ ప్రొవిజన్స్. ఆ సిల్లీ మిస్టేక్స్ అనేవి 8 మార్క్స్ పోయినాయి. యాక్చువల్లీ అది +3 రావాలి. అది కాక నాకు -1 వచ్చింది. సో, ఈసారి 8 మార్క్స్ ఎళ్ళిపోయినట్టే. సో, ఈసారి అట్లా గాకుండా చిన్న చిన్నవి ఇంతకుముందు ఇట్లా పోయేవి. ఆ లాస్ట్ 2 డేస్ ఇంపార్టెంట్ టేబుల్స్. ఇవి మనకు వచ్చు అని మనం అనుకుంటాం. అయినా గానీ ఇలాంటి ఎగ్జామ్‌లో అంత 2 అవర్స్‌లో పెట్టేటప్పుడు మిస్టేక్ అవుతాయి. కన్‌ఫ్యూజ్ అవుతాం. చిన్న చిన్నవి అనుకునేవన్నీ లాస్ట్ 2 డేస్ ఒకసారి మళ్ళీ జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్ పేపర్ తిప్పకుండా అలా ఎళ్ళాము సార్. అట్లా ఒక 1 అవర్‌కి ఒక 10 పేజెస్, 15 పేజెస్, హ్మ్. 20 పేజెస్ తిప్పుకుంటూ ఎళ్ళిపోవడం. అంటే అట్లా ఈ ఎగ్జామ్‌కి 2 ముందు డేస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకుండా ఓవర్ ఒకసారి కాన్ఫిడెన్స్ మళ్ళీ మొదటి నుండి ఒకసారి న్యూస్ అవును సార్. పేపర్ చూసినట్టు ఒకసారి చూస్తే సరిపోతది. చూసుకోవాలి సార్. ఒకసారి చూసుకోవాలి. ఓకే. మనకిదొచ్చు అని అనుకోకుండా ఒకసారి ఆ! మళ్ళీ చూసుకోవడం అనేది మనకు హెల్ప్ అవుతుంది సార్. ఓకే. ఓకే. థాంక్ యూ వెంకట్. థాంక్ యూ సార్. మీ వెరీ మచ్. ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసినందుకు. థాంక్ యూ సార్. రైట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ వెంకట్. థాంక్స్ సార్. థాంక్స్ సార్. రైట్ వెంకట్. థాంక్ యూ సార్. బై.